హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పోహ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. అలాగే మనకి బ్రేక్ఫాస్ట్ కింద అయినా లేదంటే స్నాక్స్ కింద అయినా చేసుకుని తినచ్చు. మనకి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ అటుకులు తీసుకున్నాను. 1 కప్ అయితే అటుకులు తీసుకున్నాను. దీంట్లో అయితే ఇలా జాలిగరిటిది ఉంటుంది కదా, దీంట్లో అయితే వేసుకుంటున్నాను నేను ఈ అటుకులన్నీ. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం అటుకులన్నింటినీ ఇలాగే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా తడుపుకోవడం వల్ల మరీ మెత్తగా కాకుండా పేస్ట్ కింద అయిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా చేసుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఇదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ మనకి ఈ హోల్స్ ద్వారా కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వేరుశనగుళ్ళు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఆవాలు అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి, ఇవి ఫ్రై అయ్యేంత వరకు. దీంట్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. నేనైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొటాటోస్ని, బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది, మనకి త్వరగా మగ్గిపోతుంది సన్నగాని. వీటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పొటాటో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మనకి మెత్తగా ఉడకాలండి, అప్పుడే మనం అటుకులు అనేవి వేసుకోవాలి. ఇవి ఉడికినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే అటుకులు అనేవి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అనేవి మగ్గనివ్వండి. అప్పుడు మనకి ముక్క అనేది మెత్తబడి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనివ్వాలి దీన్ని. పొటాటో అనేది మనకు చక్కగా కుక్ అవ్వాలి. ఒకసారి కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలోని. ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మనకి ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అటుకులు అనేవి వేసేసుకోవాలి దీంట్లోని. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా ఉండాలి అటుకులు అనేవి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ అయిన అటుకుల పోహ రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.